లేవు. ఇక రా అని చెప్పి 22 ఇస్తున్నపో అంటే గత మళ్ళా ఏడాది జరుగుతుంది. మళ్ళా ఏడాది మళ్ళీ గుర్తొస్తారు. ఏం సార్ టైం అరే మళ్ళా దానికి ఇంకో 10 డిమాండ్లు ఆడతారు. మళ్ళా చివరి 9 నెరవేర్తారు. ఈసారి మళ్ళీ పోతారు. ఇట్లా పుణ్యకాలం కలిసి మీరు రిటైర్ అయితే వరకు మీ జీతం బెత్తడే ఇంతే. మరి ఎట్లా సార్ అన్ని మీరే చెప్తారు అంటారు. మీరు ఏం చేయాలి సార్ అంటే మేము చెప్తున్న ఈ సందర్భంగా ఎట్లా సార్ నిన్న ఒకటి జరిగిపోయింది. కాంప్లెక్స్ జరగలేదన్నా జరగనిచ్చు. ఇవాళ కూడా కాంప్లెక్స్ అవుతుంది. మేము పోతాం. ఆయన మనసు కరిగేంత వరకు మీరు ఉద్యమం చేస్తూనే ఉండండి. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. ఎంతనో వేల జరుగుతుంది. ఈ సందర్భంగా చెప్తున్న మా ఉపాధ్యాయ సంఘం, మా పిఆర్టీ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మేము వెళ్ళంటుంటాం. ఇప్పుడు మీరు ఒక్కరే ఒంటరి. రేపు మా పంతులు తప్పనిసరిగా మా రాష్ట్రంగా మాట్లాడుకుంటుంటారు. ఇంకా మీరు వేరొకరిని అందులో పోయాన ముఖ్యమంత్రి తన నోటికి ఇచ్చిన హామీ ఇంతకు మించిన మనకు అవకాశం లేవు. కృష్ణ తప్పనిసరిగా టైం స్కేల్ వర్తించుకుంటూ విద్యా వ్యవస్థలో మిమ్మల్ని విలీనం చేస్తే ఇంతకంటే అదృష్టం ఏం లేదు. తిరిగి మళ్ళీ అదే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇంకొక 2 సార్లు సీఎం గా చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సందర్భంగా ఇవాళ సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీద పడితే నిజంగా మాకు బాధ అవుతుంది. 24 గంటలు మా ఉపాధ్యాయులతో కలిసి జీవించే వాళ్ళు ఇవాళ గత కొన్ని రోజులుగా రోడ్ల మీద పడ్డారు. ఇవాళ ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే మా పిఆర్టీ సంఘ పక్షాన విన్నపం చేస్తున్నాం. మీరు స్వయంగా ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళకు రెగ్యులర్ చేస్తామన్న హామీ ఇచ్చినారు. ఆ హామీ మేరకు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ ఏకైక డిమాండ్ ఒకటే సార్, టైం స్కేల్ వర్తించండి. ఆ టైం స్కేల్ కనుక వర్తిస్తే నిజంగా వారు మీకు రుణపడి ఉంటారు. ఇవాళ జీవితంలో వాళ్ళు ఎవ్వరు కూడా గుర్తొస్తలేరు. ఎన్నో సంబంధాలు 18 ఏళ్ల కింద ఎంత జీతం ఉందో గత సంవత్సరంలో పిఆర్టీ సంఘం పుణ్యాన ఒక 30% పిఆర్సీ పెంచి అన్ని డిపార్ట్మెంట్లకు వర్తించినాం. కానీ ఆ 30% దేనికి సరిపోతలేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానంతో ఇవాళ మీరు టైం స్కేల్ వర్తించి వాళ్ళందరినీ కూడా విద్యా వ్యవస్థలో విలీనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళ టెంట్లో సంఘీభావం తెలియడానికి వచ్చినాం. కానీ ఆ సంఘీభావం నాకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మరో తెలంగాణ ఉద్యమాలాగా మారుతుందా అయింది అనే విధంగా కూడా నాకు భయం కలుగుతుంది. అలాంటి మరో ఉద్యమాన్ని దిశగా తీసుకుపోవద్దని మా రాష్ట్ర సంఘం విరుద్ధమైన ప్రయత్నం చేస్తున్నారు. నిన్ననే గౌరవ డైరెక్టర్ దగ్గర వాళ్ళు కూర్చొని చర్చలు జరిపారు. కానీ వారికి మీరు సూటి అయిన సరి అయిన హామీ ఇవ్వకుండా ఏ డైరెక్టర్ కానీ, ఏ డిఓ కానీ, ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఏమీ ఇవ్వలేరు. డైరెక్ట్ ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారే తప్పనిసరిగా వాళ్ళందరినీ పిలిపించుకొని మీకు మాట మీద నమ్మకం ఉంది, వాళ్ళకు మీరిచ్చిన హామీనే నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుతూ పిఆర్టీ సంఘ పక్షాన వారికి వెన్నంటి ఉండి వాళ్ళకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తానని కోరుతున్నాం. ఈ సందర్భంగా సీఎం గారికి తెలియజేసుకునేది ఏంటి అంటే సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున మేమందరం కూడా ఇక్కడ నిరారది అంటే సమ్మె చేయడానికి జిల్లా కలెక్టరేట్ ముందు వచ్చి ఉన్నామండి. ఎందుకు అనంటే మేము 18-20 సంవత్సరాలుగా ఈ శాఖల కాంట్రాక్ట్ అనే పేరుతోటి ఉద్యోగం చేస్తూ చాలీచాలం జీతంతో బ్రతుకులీడిస్తున్నాం. మేమంతా మాకు ఇక ఓపిక లేకనే మేము గత ప్రభుత్వాన్ని దించుకొని మిమ్మల్ని ఎన్నుకున్నాం సార్. మీ మీద నమ్మకంతో మీరైతేనే మాకు న్యాయం చేశారని మిమ్మల్ని మేము గెలిపించుకున్నాము. తప్పకుండా మీరిచ్చినటువంటి హామీని మేము గతంలో మీరు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి హామీ ఇచ్చారు, నన్ను గెలిపించండి, మిమ్మల్ని నేను రెగ్యులర్ చేస్తా అని మీరు హామీ ఇచ్చారు సార్. ఈ హామీని మీరు తీర్చుకోమని మేము సవినయంగా మిమ్మల్ని ప్రార్థించుకుంటున్నాం సార్. ఈ సందర్భంగా అందరూ ఇంకా అంటే ఉద్యమం ఉధృతం కాకముందే మీరు సరైన నిర్ణయం తీసుకొని మమ్మల్ని అందరినీ టైం స్కేల్ వర్తింప చేయాలని కోరుకుంటున్నాం. పిఆర్టీటీఎస్ నల్గొండ జిల్లా సంఘ పక్షాన అధ్యక్షుడు డివిఎస్ ఫణికుమార్ మాట్లాడుతూ ఈరోజు ఈ సర్వశిక్ష రిలే నిరాహార దీక్షల శిబిరానికి రావడం పూర్తి సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది. వాళ్లకు మేము ఒకటి సంఘ పక్షాన ఈ రోజు వరకు ఇక్కడ చేస్తున్నటువంటి ఎంఐఎస్లు, సిఆర్పిలు, ఎల్డిఏలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్చర్లు, డిఫెండమ్ టీచర్లు, స్కావెంజర్లు, మెసెంజర్లు, ముఖ్యంగా కస్తూరిబా టీచర్లు అందరికీ పిఆర్టీ సంఘం పూర్తి స్థాయిలో సంఘీభావం తెలియజేసుకుంటూ సంఘం ఇంతవరకు వాళ్ళకు చేసేంత సేవ చేసింది. ఒక డిమాండ్ వాళ్ళని కోరుకోవాలని, మినిమం టైం స్కేల్ అనేది సాధించేంత వరకు వాళ్ళ వెనుకం బట్టి మేము వెంట నడుస్తామని,
ఆ తర్వాత కూడా మినిమం టైం స్కేల్ ఇప్పించే రీతిలో పిఆర్టీ సంఘం వాళ్ళ కోసం మా ఎజెండా మనం రాసుకున్నాం. పిఆర్టీ సంఘం మేనిఫెస్టోలోనే ఉంది. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా పింగళి శ్రీపాల్ గారు రాసుకున్నారు. ఎట్టి పరిస్థితులలో వాళ్ళకు టైం స్కేల్ ఇప్పించేంత వరకు మేము పిఆర్టీ సంఘం వెంబడి ఉంటుందని తెలియజేసుకుంటూ, టైం స్కేల్ ఒక్కటే ఈ సొల్యూషన్ అన్నిటికీ మార్గం. ఒక సెలవులు రావాలన్నా, హెల్త్ కార్డు రావాలన్నా, ఏదైనా ఎక్స్గ్రేషన్ రావాలన్నా మినిమం టైం స్కేల్ అనేది అన్నిటికీ సర్వరోగ నివారణి సంజీవిని. కాబట్టి టైం స్కేల్ ఒక్కదాని కోసం పిఆర్టీ సంఘం ఫస్ట్ కృషి చేస్తుంది. ఆ తర్వాత రెగ్యులేషన్ గురించి ఆలోచిద్దామని తెలియజేస్తున్నాం. పిఆర్టీ సంఘం ఈ సర్వశిక్ష ఉద్యోగుల వెంబడి నడుస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై కేజీబీవీలలో పనిచేస్తున్నాం సార్. ఎస్ఎల్ గా చేస్తున్న టీచర్స్ అందరము నాన్ టీచింగ్. అయితే మేము ఈ వ్యవస్థ అభివృద్ధిలో విద్య ముఖ్యమైనది. ఆ విద్యలో మేము భాగంగా పనిచేస్తున్నాము. విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాము. అమ్మాయిల సాధికారత కోసం పెట్టిన ఈ బడులలో మేము గత 20 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మాకంటూ విలువనే లేకుండా ఉందండి. సమాజంలో మీకు మహిళమై ఉంటాయేమో కానీ అందరి మహిళా ఉద్యోగులను పెట్టారు. మమ్మల్ని ఎప్పుడు చిన్న చూపుగా చూస్తూ మినిమం ఒక కూలీకి ఇచ్చేంత శాలరీ కూడా ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. అదనంగా మేము ఒక గురుకుల ప్రిన్సిపల్ చేసేంత వర్క్ చేస్తున్నాము. కానీ మాకు ఒక పేరు పెట్టారు, స్పెషల్ ఆఫీసర్ అని. ఆ స్పెషల్ ట్రీట్మెంట్ లో ఆ జీతం పేరేమో పెద్దదిగా ఉంది. జీతం చూస్తే ఒక కూలీకి దక్కినంత కూడా దక్కట్లేదు. 24/7 ఎప్పుడు మేము అలర్ట్ గానే ఉండాలి. అర్ధరాత్రి జూమ్లు, మేము డే అంతా కూడా జూమ్ లో ఉంటుండాలి, ఫిజికల్ గా వర్క్ చేస్తూనే ఉండాలి. ఈ విధమైన మేము ఒత్తిడితోటి పనిచేస్తూ ఉండడం వల్ల మానసికంగా, ఆరోగ్యంగా చాలా మేము ఇబ్బందులు పడుతూ ఉన్నాం సార్. ఈ విధంగా అకస్మాత్తుగా గుండెపోట్లు వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి కనీసం దయాదాక్షిణ్యాలు కూడా లేకుండా ప్రభుత్వం ఆ విధంగా పని చేపించుకుంటూ పోతుంది. మేము ఈ జీవితం ఇప్పుడు 20-30 ఏళ్లకే మేము ముసలి వాళ్ళు అయినట్టు 60 ఏళ్ల వయసు వాళ్ళలాగా తయారైపోయినాము. మేము మా కుటుంబాన్ని ఏ విధంగా చూసుకునే అంత శక్తి లేకుండా పోయింది. మేము అక్కడ పిల్లలందరూ తీర్చిదిద్దుతున్నాం. కానీ మేము ఏం నేర్పించాలి పిల్లలకి? సమాజంలో కొంచెము మార్కుల్లో వెనుకబడి కాంట్రాక్ట్ అనే పేరు మీద వచ్చినంత మాత్రాన్ని మేము అణచివేయబడుతున్నాం. మరి మిగతా వాళ్ళందరికీ మంచి స్థాయిలో ఉన్నారు. ఉపాధ్యాయులుగా మేమే అణచివేతకు గురవుతూ మా విద్యార్థులకు మేము బోధించి వాళ్ళని ఏ విధంగా సమానత్వంగా జీవించమని చెప్పగలము అది మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉంది సార్. పాఠం చెప్తున్నా కూడా ఏ టీచర్ కూడా సంతోషంగా సంతృప్తిగా లేకుండా కుటుంబానికి మేము న్యాయం చేయలేకపోతున్నాం. ఇక్కడ వచ్చి మాకు మేము చేసే పనికి న్యాయం లేదు, మేము చదివిన చదువుకు న్యాయం లేదు. మరి మేమేమన్నా ఊరికేనే వచ్చామంటే కాదు. మేము రోస్టర్ విధానంలో పరీక్ష నిర్వహించినందువల్లనే రోస్టర్ విధానంలోనే వచ్చినాం. కాబట్టి ప్రభుత్వానికి మమ్మల్ని పర్మనెంట్ చేయడంలో ఏ విధమైన అడ్డంకులు రావు. అయితే రూల్స్ అంటారు, ఇవన్నీ అంటారు, జీవోలు అనేది స్కేల్ అనే విషయంలో సమస్యలు అంటారు. ఎలా సమస్యలు అండి? రూల్స్ అన్ని ఏర్పరచుకుంది మన మనుషులమే. ఉపాధ్యాయులుగా మాకు ఆ మాత్రం తెలియదా? చట్టసభల్లో ఉండేది మనమే, మనుషులమే. మనం ఏది సమాజానికి అవసరమో దాన్నే చట్టాలుగా చేసుకుంటున్నాం. ఆ చట్టాలు చేసుకున్న దేనికోసం? మన మానవ అభివృద్ధి కోసమే. మానవ అభివృద్ధిలో కీలకమైనది విద్యా వ్యవస్థ. ఆ విద్యా వ్యవస్థకే ఇంత వివక్ష ఉన్నాక మిగతా వాళ్ళ పరిస్థితి ఇంకా ఎట్లా ఉంటుంది? కూలీని మనం సమానంగా గౌరవించాలంటే ఎక్కడ గౌరవిస్తున్నాం? అంటే పనికి సమానమైన గౌరవం అనేది లేకుండా ఉంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని అది ముఖ్యమైనదిగా, అభివృద్ధిలో ముఖ్యమైన విషయం ఇది కాబట్టి ఒక టీచర్ సంతృప్తిగా ఉంటే సమాజం శాంతియుతంగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా మంచి క్రమశిక్షణతో నడుచుకుంటారు. కాబట్టి మాకు ఈ పరిస్థితులలో రెగ్యులర్ చేయాలి, విద్యలో విలీనంగా ఉండాలి, మా గౌరవాన్ని మాకు ఇవ్వాలి, మేము మహిళలు అయినందువల్లనే ఇట్లా చేస్తున్నారా అనే ఒక ఆలోచన మాకు వస్తున్నది. కాబట్టి సార్ ఇప్పుడు బిల్డింగ్లు అన్ని చక్కగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఇచ్చిర్రు. విద్యార్థులు చూడండి సార్, మరి స్కేల్ ఇచ్చే స్కూళ్ళల్లో 10-20 పిల్లలు. మా స్కూళ్లకు ఎంత కేటాయించారో 200 ఉంటే 200, 360 ఉన్న కాడ 360 అందరూ నిండుగా నింపేసినాం మేము. ఎందుకు? ఇది సెంట్రల్ స్కీమ్ నుంచి వచ్చే పర్సెంటేజ్ 60 వస్తుంది. మొత్తం ఈ విధమైన సహాయశక్తులు మేము కృషి చేస్తున్నాం. ఇక ఎండాకాలం సెలవులో మీకు ఇచ్చిర్రు అని అంటారు, వీళ్ళు ఇప్పించినవి ఉన్నాయి. సరే, కొన్ని రోజుల తర్వాత 12 నెలలను ఇచ్చారు. కానీ ఆ ఎండల్లో కూడా పోయి మేము కాన్వాసింగ్ అని చేసి ఇల్లు తిరిగి విద్యార్థులను తీసుకొచ్చినాం. ఎందుకు? చదువుకు వెనక గురైన వాళ్ళు, వెనకబాటుతనంగా ఉన్న వాళ్ళని, వెనక వర్గాలు అంటే పేదరికంలో అట్టడుగున ఉన్నప్పుడు అక్కడ ఇళ్లలో కూడా ఆడపిల్లల్ని పని చేపిస్తూ ఉంటారు. వాళ్ళని మేము మోటివేట్ చేసి పాఠశాలలోకి తీసుకొచ్చి తల్లిగా వాళ్లకు తండ్రి సంరక్షణ ఇస్తూ మేము ఉపాధ్యాయులుగా వాళ్ళని క్రమశిక్షణతోటి తీర్చిదిద్దుతూ మా పిల్లలే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు మేము టీచ్ చేసిన పిల్లలంతా గవర్నమెంట్ స్కేల్లో ఉన్నారు. మరి మేమేంటి? ఒకవేళ నీకు ఇవ్వలేకపోతే కనీసం మాకు వెయిటేజీ ఇచ్చి, ఒక పరీక్ష రాస్తున్నప్పుడు వెయిటేజీ ఇవ్వలేదు,
మా డిపార్ట్మెంట్ లో మేము చేస్తున్న దాంట్లో కూడా మాకు ప్రమోషన్ లేదు, 20 ఏళ్ళు కూడా ఇదే పని. అంటే ఏం తెలియజేస్తున్నాం సమాజానికి, మేమేంటి అనేది మేమే క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మేము చేస్తున్న ఈ ఒత్తిడిలో మతి మరుపు, మా పిల్లలు పెళ్లిళ్ళకి వచ్చిర్రు, వాళ్లకు మేమేమి చేసి సమకూర్చలేదు ఇంతవరకు. ఎందుకు ఈ 30,000 జీతంతో మా కుటుంబాన్ని పోషించుకోడే. మా హస్బెండ్స్ కి అందరికి ఇక్కడ చాలా మోస్ట్ ఆఫ్ పీపుల్ కి జాబులు లేవండి, లేకుండా కూడా ఈ ఒక్క వాళ్ళ సాలరీ తోటి మా లేడీస్ సాలరీ తోటి కూడా కుటుంబాలు పోషింపబడుతున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పుడు మా విషయంలో, మా గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఆడపిల్లలు మీరు రాత్రి వేళల్లో కూడా ఉండి వీళ్ళు కాపలా కాస్తున్నారు. మా పాఠశాలలో ఏ మగవాళ్ళు ఉండి కాపలా కాసేది కాదండి, అంతా ఆడ స్టాఫే. టీచింగ్, నాన్ టీచింగ్, కాపలాదారులు, తూర్చేవాళ్ళు అంతా అన్నిటిని మేము సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. దీనికి అదనంగా మోడల్ స్కూల్ హాస్టల్ బాధ్యతలను కూడా మాకే అప్పచెప్పారు. అది వేరే ప్లేస్ లో ఉన్నా కూడా దానిని నిర్వహిస్తున్నాం. ఈ విధంగా మేము మా భుజాల మీద మేము భూమిలోకి పాతుకుపోయే విధంగా మాకు భారాలు పెడుతూ మమ్మల్ని కూడా స్వేచ్ఛగా కొంచెమన్నా మేము స్వతంత్రంగా బ్రతికే విధంగా దారి చూపించట్లేదు. సమాజంలో పేరైతే ఉంది, ఆ పని చేస్తున్నాం అనేది కానీ ఆ సమాజం ఈ రోజుల్లో ఏ విధంగా ఉంది, ఆర్థికమైన సమానత్వంతో చూస్తున్నారు ఎవరిని చూసినా. ఇక్కడ మాకు ఏ మీటింగ్ పోయినా వివక్షణ ఎదురవుతుంది, మేము కేజీబీవినా పక్కన కూర్చోండి అన్నట్టుగా. ఇది ఎంత దేనికి వస్తుంది? మాకు వాళ్ళతో సమానమైన స్కేల్ ఇచ్చినప్పుడు మేము కూడా ఆ గౌరవాన్ని పొందుతాం. ఎవరికైనా మనిషికి ఏమున్నా లేకుండా గౌరవం ఉంటేనే మేము ముందుకు చేయగలుగుతాం ఏ పనినైనా కూడా. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు మాకు అన్నతో సమానము. ఈ చెల్లెల బాధ అంతా అర్థం చేసుకొని మా కోసము వారు కొంచెం ఆలోచన చేసి వెంటనే దీన్ని టైం స్కేల్ నైనా ఇచ్చి రెగ్యులర్ కోసం ఉన్న రూల్స్ ఏంటో వాటిని క్షుణ్ణంగా మాకు అనుకూలంగా చేయగలరు. ఏదంటే విద్య అనేది కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది, ఉమ్మడిది అంటారు. ఉమ్మడి అయినప్పుడు ఇంకా ఎక్కువ వీళ్ళు తీసుకోవాలి పట్టుదలగా. ఎందుకంటే మానవ వనరుల అభివృద్ధి విద్యలో భాగంగా వస్తున్నప్పుడు కేంద్రం మాత్రం వద్దంటుందండి. మేము పిల్లలు ఈ రాష్ట్ర పిల్లలు, మన ఎంప్లాయీస్ ఈ రాష్ట్రం పిల్లలు, అప్పుడు రాష్ట్రమే చొరవ తీసుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రానికి ఇచ్చినప్పుడు వీళ్ళు తీసుకోవాలి. చట్టంలో మరి ఎన్నికనే పడే వాళ్ళందరూ కూడా చదువుకొని దీని గురించి తెలిసిన వాళ్ళేనా అభివృద్ధి, వాళ్ళు వెంటనే కూడా దీని యందు నిర్ణయం తీసుకోవచ్చండి, ఎవరు ఖండించలేరు. మరి మేము కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా ఇక మాకు కూడా ఓపిక లేదు సార్. ఇప్పుడు కొంతమంది చనిపోయారు మా కళ్ళ ముందు, కొంతమంది రిటైర్ అవుతున్నారు 61 సంవత్సరాల దాంతో, వాళ్ళంతా గోడున ఏడ్చుకుంటా పోయారు. మేము కూడా కన్నీళ్లు తప్ప ఏమి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం, ఎలాంటి సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం మా హక్కును మాకు ఇవ్వగలరని కోరుచున్నాము. దీని ముఖంగా, ఈ సమ్మె ముఖంగా ఇవ్వకపోతే మేము ఈ విధంగానే నిరాహార దీక్షలకైనా కూర్చుంటాము. ఇక ఎందుకంటే మేము కూడా ఓపికగా, మాకు ఉన్నంత ఓపికని ఇక్కడ మేము ప్రదర్శించి మేము కూర్చున్నాం. ఓపిక చేస్తూ వాళ్ళు ఇస్తారేమో ప్రభుత్వానికి. నమస్కారం సార్, నేను సమగ్ర శిక్ష నల్గొండ జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా కృష్ణ ములుగురి మాట్లాడుతున్నాను. గత సంవత్సరము ముఖ్యమంత్రి గారు ఏకశిల పార్క్ వద్ద వరంగల్లో మేము 20 రోజులు సమ్మె చేస్తే మాకు ఇచ్చినటువంటి స్పష్టమైన హామీ, మా గవర్నమెంట్ రాగానే రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఆ రెగ్యులరైజ్ అయినటువంటి హామీని తీసుకుపోయి ఓ పక్కకు పెట్టారు. మేము గత సంవత్సరం నుంచి కూడా మంత్రులను, ఎమ్మెల్యేలను, చివరికి ముఖ్యమంత్రి గారు ఉన్న 4-5 దఫాల్లో కలిసినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు జరగకపోవడం వల్ల మాకు అన్యాయం జరుగుతుంది, మాకు అభద్రతా భావం ఉంది, మాకు ఉద్యోగ భద్రత లేదు. మాకు ఖచ్చితంగా కావాల్సినటువంటి డిమాండ్లతో మేము ముందుకు రావడం జరిగింది సార్. మా మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేస్తూ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. విధి నిర్వహణలో మరణించినటువంటి ఏ సమగ్ర శిక్ష ఉద్యోగికి కూడా ఎలాంటి ఎక్స్గ్రేషియా ఇవ్వకపోవడం చాలా దారుణము, అవమాననీయం. కాబట్టి చనిపోయినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల కుటుంబాలకి 15 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతా ఉన్నాం. ఒకవేళ మాకు విద్యాశాఖలో విలీనం చేస్తూ రెగ్యులరైజ్ చేయడానికి మీరు ఏమైనా సమయం తీసుకుంటే ఆ లోపు మాకు తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని చెప్పేసి ఈ నిరవధిక సమ్మె దీక్ష నల్గొండ నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా ఎవరైతే సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారో వారికి కనీసం ఆరోగ్య భద్రత గానీ లేకపోతే జీవిత బీమా గానీ లేదు. ఆరోగ్య భద్రత కింద 10 లక్షలు, జీవిత బీమా కింద 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి మేము మా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవైతే ఎటువంటి నిర్మాణం లేకుండా, ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా 60 సంవత్సరాలు నిండినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులని అనా పైసా ఇవ్వకుండా గవర్నమెంట్ మెడల్ బట్టి బయటికి నెట్టేసింది. ఎంత దారుణమైన విషయం అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇంత ముందు రిటైర్ అయిన వారికి, ఇప్పుడు రిటైర్ కాబోతున్న వారికి కూడా తక్షణమే రిటైర్మెంట్ బెనిఫిట్ 25 లక్షలు ఇవ్వాలని చెప్పేసి నిరవధిక సమ్మె దీక్ష ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.
మా మొట్టమొదటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో విద్యాశాఖలో సమగ్ర శిక్షా ఉద్యోగులను విలీనం చేస్తూ ప్రతి ఒక్క ఉద్యోగిని గవర్నమెంట్ ఉద్యోగిగా గుర్తిస్తూ గవర్నమెంట్ ఉద్యోగికి వచ్చేటువంటి ప్రతి సౌకర్యం కూడా ఈ సమగ్ర శిక్షా ఉద్యోగులకి కల్పించాలని మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. అధికారులు మాత్రమే ఉన్నారు. ఆ అధికారులు కూడా ఏదో కొన్ని చిన్న చిన్న సమస్యలను మాత్రమే మేము పరిష్కరించగలుగుతాం, మిగతా సమస్యలన్నిటి కూడా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుపోతామన్నారు. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నా, ఇవాళ 2వ రోజు జిల్లా కేంద్రాలలో ఈ సమ్మె చేస్తున్నప్పటికీ మీరు ఈ సమ్మెను ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిగే వరకు కూడా కొనసాగించాలని కోరుతా ఉన్నా. ఏ సందర్భంలో మీరు మీ అందరికీ ఒక హామీ ఇస్తా ఉన్నా, మీరు అసెంబ్లీ 9వ తారీఖు ప్రారంభమైంది, మళ్ళీ 16వ తారీఖు ప్రారంభమవుతుంది. ఆ రోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు. ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాయల శంకర్ గారు. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.